నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎంఆర్ఎఫ్ చేయూతను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ఆర్టికల్ 130. కేంద్రం తీరుపై మండిపడ్డ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ప్రకాశం బ్యారేజ్కు కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు. వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు. పైప్లైన్ అనుసంధాన పనులు ఉన్నందున ఈ నెల 31 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 31న ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుంచి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఉన్న 900 mm డయా తాగునీటి పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద అనుసంధాన పనులు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ నెల 31 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. 2వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ ఉదయం వరకు సరఫరా పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు. ఈ పనులతో లక్ష్మీపురం, హెచ్ఎల్ఆర్, స్తంభాల గరువు, గుజ్జనగుళ్ల, ఏటగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోర్టు ఆవరణం, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామ్లానగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. పర్టికులర్ గా పట్టిపాడు కాన్స్టిట్యుయెన్సీ, గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి వాటర్ సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పాత పైప్ లైను పాడైపోయినందువలన, ఫ్రీక్వెంట్గా పొగళ్ళు వస్తున్నందువలన రిపేర్స్ అవన్నీ దాన్ని కొత్త లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లైన్ కూడా దాదాపు 3.5 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హడ్డిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అంతిమంగా కొత్త లైను ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక 2 రోజుల పాటు కొన్ని ఏరియాస్లో, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ పేపర్కు మన మీడియా ద్వారా చెప్పాము. ఇది ఏ డేట్ అంటే 31వ తేదీ ఉదయం సప్లై వస్తుంది. బట్ 31వ తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సప్లై అంతా కూడా 31వ తేదీ, 1వ తేదీ పూర్తిగా, మళ్ళీ 2వ తేదీ కూడా పాక్షికంగా. రాష్ట్రంలో ఎవరు అనారోగ్యంతో బాధపడకూడదనే చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ తో ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో 13 మందికి 49 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ నేత రాజా మాస్టర్తో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య సంరక్షణే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గంలో 5 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ఆర్టికల్ 130ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. అవినీతి నిర్మూలన కోసం ఆర్టికల్ 130ని తీసుకువచ్చామని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రతి ముఖ్యమంత్రి పైన ఎన్నో కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అతి తక్కువ ధరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఎవరికి దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. 2019-24 ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి.
ఈ సంస్కృతిని దెబ్బకొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా మరి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. ఓట్ చోరీ అనేది కరెక్టు. అది మా వాళ్ళు దొంగలు పడిన 10 సంవత్సరాలకి దొంగ అన్నట్టుంది. 2019లోనే ఓట్ చోరీ జరిగింది. 115 లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారు అని చెప్పను కానీ మరి ఆ ఎలక్షన్ కమిషను ములాఖాత్ కలిసిపోయినాయి. మరి కలిసిన తర్వాత 115 లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. నా ఉప ఎన్నిక అప్పుడు కూడా ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. 2019లో చేశారు, 24లో చేశారు, రేపు బీహార్లో కూడా చేయబోతున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు. లాలాపేటలో గణపతి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈశ్వరరావు తెలిపారు. లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరి వినాయకుడు ప్రథమ గణపతి ఈశ్వరి పార్వతుల పుత్రుడు. వాటిని మనం చూస్తున్న విద్యకు కానీ అన్ని రకాలుగా భగవంతుడి యొక్క ఆశీస్సులు నిర్వాహకుడికి అందరికీ ఉండాలని చెప్పని మనసారా మిమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తూ పెద్దవాడిని కాబట్టి నేను కూడా ఈ ప్రాంతం వాడినే, మా ఇల్లు దీని అనితే ఆ విధంగా ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా గణేష్ ఉత్సవం జరుపుకుంటున్న ఈ యొక్క ప్రజలకి నా యొక్క వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు. మరి ఈ యొక్క పండుగని అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా నిమజ్జనం మంచిగా చేసుకోవాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వినాయక నిమజ్జనాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు గుజ్జనగుండ్లలో జరుగుతున్నాయి. 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు రఘురామాచార్యులు తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. 5 రోజులు జరిగే ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ యూత్ అంతా కలిసి గణేష్ మిత్రమండలి పేరుతో స్వామివారి కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ గణేష ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా స్వామివారికి 3వ రోజు ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం చేసుకుంటూ స్వామివారికి ఎంతో ఘనంగా పూజా ప్రసాదం తీర్థప్రసాద వినియోగాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామస్తులు అలాగే యూత్ అంతా కలిసి చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహించూ ఉండటం ఎంతో ముదావహం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. బీజేపీ తీసుకొచ్చే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తుందంటేనే ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. అసలు విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఒక్కరైనా ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. అక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్ కు వెళ్తారేమో చూద్దాం. వాళ్ళకేమైనా భరోసా కలిగిస్తారేమో చూద్దాం. చంద్రబాబు గారు ఎన్నెన్ని మాటలు చెప్పారు. తెలుగు ఆత్మగౌరవం అన్నారు, విశాఖపట్నం స్టీలు మాకు సెంటిమెంటు అన్నారు, ఎందాకైనా పోరాడతామన్నారు. వైసీపీ అయినా తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు?
ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి, బీజేపీ వ్యతిరేకించారు కాబట్టి, నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు స్తంభాలగూరులో జరుగుతున్నాయి. గత 9 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు నడ్డి పాపారావు వెల్లడించారు. శనివారం స్వామివారికి ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, సూర్యనారాయణ, నారాయణ, సురేష్, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర సేవా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు నిమజ్జన కార్యక్రమం జరుగును. అలాగే 6 గంటలకి లడ్డు వేలం పాట కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ లడ్డు వేలంలో పాల్గొని కోరుచున్నాము. పాతగుంటూరులోని గుంటి గణపతి దేవాలయంలో గణపతి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష అభిషేకాలు, పూజలు 9 రోజుల పాటు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. గుంటి గణపతి స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. వినాయక చవితి గణపతి నవరాత్రులు పురస్కరించుకుని 9 రోజులు దీక్షగా ఈ రోజు 3వ రోజు శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో పంచామృతాలతో అనేక అమృత ఫలాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ అభిషేకము, తర్వాత స్వామివారికి అష్ట నారికేళ స్థపన, విశేష అర్చన కార్యక్రమం ఈరోజు జరిగినది. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, ఏపీఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కృష్ణానగర్లోని పీఎఫ్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈపీఎఫ్ 95 స్కీమ్దారులందరికీ 9,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వీరిలో 36 లక్షల మందికి 1,000 రూపాయలకు మించి పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఏపీఏ నాయకులు పాల్గొన్నారు. ఇది 1995లో ఇవాళ పెన్షన్ 4,000 రూపాయలండి. కానీ మాకు ఇవాళ ఇప్పటికీ 1,000 రూపాయల లోపే పెన్షన్ ఇస్తుందండి. మేము కూడా ఏమడుతున్నామంటే కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలా. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మాకు కూడా వీడియో ఉండాలా. అట్లాగే ఈఎస్ఐ స్కీమ్ ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలా. తర్వాత గతంలో సీనియర్ సిటిజన్స్కి రాయితీ ఉండేదండి. రైల్లో కానీ బస్సుల్లో కానీ అట్లాగే విమానాల్లో కానీ ఆ రాయితీని ఎత్తేసారు. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్తున్నామండి. గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రామాలయం వద్ద గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు స్తంభాల గరువులో జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31న స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గణేష్ సేవా సమితి స్తంభాల గరువు ఇది 11వ సంవత్సరం బొంబెట్టము. రేపు 5వ రోజు అంటే 30వ తారీఖున ఆదివారం నిమజ్జనం చేస్తాము. ప్రసాదం కూడా ఊరేగింపులోనే పెట్టేసేస్తాము. అది ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్గానే చేస్తూ ఉన్నాము. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టాభిపురం సప్తమ గణపతి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 7 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలంతా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు. డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో నిన్న గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ జి రత్తయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్
బి శైలజ రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు తెలుగు భాష వైభవాన్ని మరియు చరిత్రను తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు మన మాతృభాష కాబట్టి దాని పట్ల ప్రతి విద్యార్థికి ప్రేమ, ఆదరణ, గౌరవం ఉండాలని అన్నారు. ప్రతి ఆటను న్యాయంగా ఆడాలి, చాలా ఇంపార్టెంట్. ఆట మాటల స్ఫూర్తిని మనం నిలబెట్టుకోగలగాలి, అది స్పోర్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ టీచర్స్ డెఫినెట్ గా ఈ స్కూల్లో సార్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, నిజంగా నేను ఏ స్కూల్కు వెళ్ళలేదు, గెస్ట్ గా సార్ నన్ను పిలిచిన చాలా సంతోషపడ్డాను. ఇక్కడ చూసిన తర్వాత ఇట్ ఈస్ సో హ్యాపీ to be part of this program, because without the teachers' support and encouragement, definitely the students cannot achieve this. So the constant encouragement and support from the teachers is very important to grow. And some of the parents also, they come all the way to here. Your support to the children, your dedication towards child's holistic growth, that is important. And obviously, ultimately, ఎవరైతే మన గ్రౌండ్ లో సీట్ చేస్తారో. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామానికి చెందిన గుట్టిపాటి శ్రీనివాసరావుకి 1,06,239 రూపాయలు, రెంటపాళ్ల గ్రామానికి చెందిన నంబూల జస్వంత్కి 79,698 రూపాయలు, సత్తెనపల్లి పట్టణానికి చెందిన సాకి అమరవాణికి 62,729 రూపాయలు, రాజుపాలెం మండలం కోట నెమిలిపురి గ్రామానికి చెందిన వేపూరి రామయ్యకి 58,714 రూపాయల చెక్కులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. కృష్ణానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 4వ వినాయక చవితి మహోత్సవాలు కృష్ణానగర్లో కొనసాగుతున్నాయి. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 31న నిమజ్జన కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 16 సంవత్సరాలుగా బ్రాడీపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు గణనాథునికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 31వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. పిఎస్కే యూత్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులోని అంబేద్కర్ నగర్ వద్ద గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 21 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంబేద్కర్ నగర్లో జరుగుతున్నాయని నిర్వాహకులు జనత్ హుస్సేన్ వెల్లడించారు. కులమతాలకు అతీతంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుతి రూప మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. 8వ తేదీన నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నా పేరు జన్నత్ హుస్సేన్ అండి, మా బ్రదర్ పేరు సుగాని. మేము వచ్చేసి అమరావతి రోడ్ అంబేద్కర్ నగర్ ఆధ్వర్యంలో 21 సంవత్సరాల నుండి గణపతి మహోత్సవంలో జరుగుతూనే ఉన్నాం. పిఎస్కే యూత్ ఆధ్వర్యంలో మేము పెట్టే గణపతి ఎప్పుడు టౌన్లో అందరికన్నా ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకంగా జరుగుతాం. చాలామంది జనాలు తరలి వస్తుంటారు మా గణపతి గణనాథుని చూడటానికి. ఇదే విధంగా పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు నగరాల్లో జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి వెల్లడించారు. 20 అడుగుల గణపతి విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. సెప్టెంబర్ 4వ తేదీన గణనాథుని నిమజ్జనానికి బయలుదేరతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బట్టు అశోక్ కుమార్, శశి, గణపతి, పవన్ సాయి, కిరణ్, దేవ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మన పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్ నగరాల సెంటర్లో ఉంది ఈ 4వ సంవత్సరం గణపతి మహోత్సవం జరుగుతున్నాం సార్. 22 అడుగుల స్వామివారిని సంవత్సరం ప్రతిష్ఠించుకున్నాం. స్వామివారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి కార్యక్రమాలు. ఈరోజు 3వ రోజు కార్యక్రమాల్లో ఆడవాళ్ళ చేత బోనాల డ్యాన్స్ మరియు కోలాట కార్యక్రమాలు మా తరఫున భక్తులందరూ తిరిగి వారు మా స్వామివారిని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద స్నేహ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు నాయుడుపేటలో జరుగుతున్నాయి. గత 24 సంవత్సరాలుగా అమరావతి రోడ్లోని నాయుడుపేటలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గణనాథునికి ఉదయం సాయంత్రం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. 6వ తారీఖున స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యం కావాలి. అటువంటి ధనాన్ని మాకు ఇచ్చామంటే మనసా బాగా కర్మణ మనస్ఫూర్తిగానే సేవ చేసుకుంటాం. ఎందుకంటే కలియుగంలో కావాల్సింది స్మరణాన్ముక్తి. ద్వాపర త్రైతాయుగంలో ఎన్ని యాగాలు చేస్తే ఎంత ఫలితం దొరుకుతుందో. ది రైజింగ్ బాయ్స్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అమరావతి రోడ్డులో ఘనంగా జరుగుతున్నాయి. గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అరవింద్ తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన 5,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 6వ తేదీన స్వామివారి ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బు, బాలాజీ, కృష్ణారెడ్డి, శంకర్, మధు, ఆది, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 11 రోజులు బాగా చేస్తాం. శుక్రవారం అన్నదానం, శనివారం ఊరేగి భారీగా అన్నదానం వచ్చి 5,000 మందికి పెడతాం. గురువారమే భరతనాట్యం ప్రోగ్రాం, మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు. శ్రీ సీతారామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో సాకేత రామాలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొరటపాడులోని సాకేత రామాలయం వద్ద గత 25 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు కాకి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రతి సంవత్సరం పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుతామని వెల్లడించారు. అయితే శంకర విలాస్ బ్రిడ్జి కూల్చివేయడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగుతాయని మట్టి వినాయక విగ్రహాన్ని దేవాలయంలోనే పెట్టి పూజలు చేస్తున్నామని చెప్పారు. 31వ తేదీన సుమారు 6,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకి శ్రీనివాసరావు, మాడిశెట్టి సురేష్ బాబు, సాంబశివరావు, నగరం శంకర్రావు, ముళ్లపూడి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సాకేతపురం కొరటపాడులోని రామాలయం 25 సంవత్సరాల నుంచి మేము విఘ్నేశ్వరుని పెట్టుకొని పెద్ద పండగలాగా చేసుకుంటామండి దీన్ని. కానీ ఈ సంవత్సరము లాత్ సెంటర్లోని బ్రిడ్జి పడేయటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి మట్టి వినాయకుడినే పెట్టుకొని మేము ఆ గుళ్ళోనే ప్రతిష్ఠించుకొని ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము సహకరిస్తున్నామండి. లేకపోతే ఇంకా పెద్దగా బయట స్టేజ్ మీద పెట్టుకొని మేళాలు, తాళాలు, పెద్ద పెద్ద స్టేజ్లు అన్నీ బాగా చేసుకుంటామండి. 25వ సంవత్సరం కాబట్టి. కానీ జనం కోసం ఆ పర్యావరణాన్ని. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వినాయక చవితి సందర్భంగా పలు మండపాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని పలు వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు గల్లా మాధవి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసి ప్రజలందరి జీవితాలు సుఖ సంతోషాలతో నిండిపోవాలని గణనాథుని ప్రార్థించారు.
అదేవిధంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపానికి వెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా పరిశ్రమల శాఖ, జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంలో భాగంగా నగరంలో చేపట్టిన పనుల వలన ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యం మెరుగైందని అన్నారు. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేశారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కార్యకర్తలను, ప్రజలను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని అన్నారు. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకల్లో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. గుంటూరు 15వ, 13వ, 6వ, 2వ మరియు 44వ వార్డుల్లో వినాయకుని అన్నదాన సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గుంటూరు నగరాధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 44వ వార్డు కార్పొరేటర్ వంగల హేమలత వలివీరారెడ్డి, 13వ వార్డు ప్రెసిడెంట్ ఇషాక్, 2వ వార్డు ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, నందేటి రాజేష్, కిషోర్, పల్లా శ్రీను, రాంప్రసాద్, చిలక రమేష్ మరియు విగ్రహ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీజీపీఎస్ కళాశాల తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో నిన్న గిడుగు వెంకటరామూర్తి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవితా రచయిత్రి డాక్టర్ మైలవరపు లలితాకుమారి ముఖ్య వక్తగా విచ్చేశారు. కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ప్రాచీన కవుల నుండి ఆధునిక కవుల వరకు తెలుగు భాషా వికాసంలో ప్రముఖంగా కృషి చేశారని, పొరుగు దేశాల కవులు మెచ్చుకున్న చక్కని భాష మన తెలుగని, అందలమెక్కిన భాషను సామాన్యునికి చేరవేసిన వ్యక్తి వ్యవహారిక భాషా ఉద్యమ రూప శిల్పి గిడుగు వెంకట రామూర్తి అని చెప్పారు. తెలుగు భాషలో ఉన్న నుడికారాలు, మమకారాలు మరే భాషలో లేవని, మాతృభాష చరిత్రను, వైభవాన్ని గురించి వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన కవితల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏ భానుమురళి, తెలుగు శాఖాధిపతి డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఇంటర్ కళాశాల ఇన్ఛార్జ్ జి సురేష్ కుమార్, బోటనీ అధ్యాపకులు చంద్రిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలుగు విభాగం వారిని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం అభినందనలు తెలిపారు. 11 kV లైన్ షిఫ్టింగ్ కారణంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగుడ్ల, ఉద్యోగ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురువయ్య తెలియజేశారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. అదేవిధంగా కేవీపీ కాలనీ, శ్రీనివాసరావు తోట నగర్, చుట్టుగుంట, కోటా కాలనీ ఏరియాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ నందు చంద్రయాన్ 3 స్పేస్ సైన్స్ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం జరిగింది. ఇన్స్పైర్ ఇండియా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రయాన్ 3 సక్సెస్ గురించి, అది చంద్రుడి మీద చేసినటువంటి ప్రయోగాల గురించి చందు సాంబశివరావు ప్రతి ఒక్క విద్యార్థికి చక్కగా అర్థమయ్యే రీతిలో లైవ్లో చూపిస్తూ వివరించారు. చంద్రయాన్ 3 యొక్క నమూనాను విద్యార్థులు తిలకిస్తూ, దాని యొక్క పనితనాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా తిలకిస్తూ కేరింతలు కొడుతూ ఆ చంద్రయాన్ నుండి రోవర్లు దిగే కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా భారతదేశానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని, వాళ్లలో అతి ముఖ్యమైన వారు భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేటువంటి సైంటిస్టులని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనేక మంది స్కూల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.